హలో అండి, అందరికీ శుభ సాయంత్రం. నేను ఇప్పుడు తెలుగు నేర్పిస్తున్నాను కదా, అందులో భాగంగానే ఇంగ్లీష్ కూడా ఎలా రాయాలి, ఎలా చదవాలి అన్నది చెప్తున్నాను. ముందుగా మీకు ఒక మాట, నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి. చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి. ఇప్పుడు నేను ఇంగ్లీషు తెలుగు ఎలాగో చెప్తున్నాను. ఇవన్నీ తెలుగు అక్షరాలు, ఒత్తు ఘాగునింతం అన్నమాట. ఇవన్నీ ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీషు. ఇది ఒత్తు ఘాగునింతం. ఘాకేత్తంస్తే ఘే, జీ హెచ్ ఈ ఘే. ఒత్తు పెట్టినప్పుడు ఏ అక్షరానికైనా ఒత్తు ఉన్నప్పుడు హెచ్చు వస్తుంది అనమాట. ఘే, జీ హెచ్ ఈ ఘే. ఘాకేతం విసర్గమిస్తే ఘే, జీ హెచ్ ఈ ఘే. ఇది జీహెచ్ఈ ఘీ కూడా అవుతుంది. ఇంగ్లీష్లోని ఒక అక్షరాన్ని 2-3 విధాలుగా రాస్తుంటారనమాట, చదువుతారు. రాసినప్పుడు రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఘే అంటే ఇలాగే రాస్తాం, కానీ ఇంగ్లీష్లో ఇది ఘీ అవుతుంది, ఘే అవుతుంది. జీహెచ్ఈ ఘే, ఘీ. ఇప్పుడు నేను ఘే రాశాను. ఘాకేతం కింద ఐతంస్తే ఘై, జీహెచ్ఏఐ ఘై. ఘాకోత్తంస్తే ఘో, జీహెచ్ఓ ఘో. ఘాకోత్తం విసర్గమిస్తే ఘో, జీహెచ్ఓ ఘో, ఘో, జీహెచ్ఓ ఘో. ఇది ఘూ అని కూడా రాస్తారు, పలుకుతారు, రాస్తారు కూడా. జీహెచ్ఓ ఘూ అంటారు. ఘా కౌతుంస్తే ఘౌ, జీహెచ్ఓ ఘౌ, జీహెచ్ఓ ఘౌ. ఇక్కడ ఘౌ అన్నప్పుడు ఇంగ్లీష్లోని ఎలా రాస్తారంటే, డబ్ల్యూ అయినా రాయొచ్చు, యు అయినా రాయొచ్చు, వి అయినా రాయొచ్చు. జీహెచ్ఓయు ఘౌ అని రాయొచ్చు, జీహెచ్ఓవి ఘౌ అని రాయొచ్చు, జీహెచ్ఓ ఘౌ అని కూడా రాయొచ్చు. ఈ మూడిట్లో ఏదైనా రాస్తారనమాట ఘౌ అన్నప్పుడు. దండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.